కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటమును ఏర్పాటు చేసి ఈ రీతిగా నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా మమ్మలను నీ యొక్క మందిర ఆవరణంలోనికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి నాయనా దేవుని యందు భయభక్తుల కుటుంబము ఇలాగో దీవించబడుతుంది, ఇలాగో ఆశీర్వదించబడుతుంది, ఇలాగున నీవు నీ చేతుల కష్టాయితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలివ చెట్టు వలె ఉందురు, యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లలను చూచెదవని నాతోని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నో కుటుంబాలు అయ్యా, ఎన్నో కుటుంబాలు తండ్రి నీ యందు భయము భక్తి లేకుండా భార్య భర్తలు నా తండ్రి భార్య భర్త పిల్లలు కుటుంబము నాయన ఏమాత్రము సంతోషంగా సమాధానముగా ఆనందంగా ఆశీర్వాదకరముగా క్షేమకరముగా లేకుండా భయంకరంగా అసమాధానముతో నెమ్మది లేక బ్రతికేటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే ఈ రాత్రినైనా నీవు నీ కుటుంబముతో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ కుటుంబము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటుందని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ కోరిక నెరవేర్చబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే చెడుతనాన్ని అసహించుకుంటావని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గతంలో ప్రభువా మా కుటుంబము ఎలాగా ఉన్నప్పటికీ ఈ రోజు నుండి నైనా నా తను ఈ రోజు నుండి నీ పాద సన్నిధిలో కుటుంబముతో కలిసి నైనా నీ యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అభిషేకమును ప్రార్థన ఆత్మను నైనా మా కుటుంబంపై కుమ్మరించండి. మా కుటుంబములో ప్రార్థన ఉండాలి, పాపము ఉండకూడదు. మా కుటుంబములో దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండాలి. మా కుటుంబం పైన ఎలాంటి పాడు కీడు తెగులు రోగము దరిద్రము పేదరికము అప్పులు అనారోగ్యము పాపము శాపము రాకుండా మా కుటుంబాన్ని మీరే పాలించండి, మా కుటుంబాన్ని మీరే నడిపించండి, మా కుటుంబాలను మీరే చెయ్యపట్టి నడిపించండి. మా కుటుంబానికి నైనా మీరే దేవదూతను నడిపించండి. మా కుటుంబానికి ఎలాంటి పాపము సమీపించకుండా, రోగము సమస్యలు సమీపించకుండా, ఎలాగైతే అబ్రహాము ఇంటి దగ్గరికి దేవదూతలు వచ్చారో నైనా నతని మా ఇంటి దగ్గరికి నీ దూతలు వచ్చుతూ ఉండాలి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. పాపము మా ఇంటి దగ్గరికి రాకూడదు, దయ్యాలు మా ఇంటి దగ్గరికి రాకూడదు, వ్యాధులు రోగాలు మా ఇంటి సమీపానికి రాకూడదు. నాయనా నీ వాక్యము, నీ దూతలు, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కాపుదల నా తండ్రి మా ఇంటి దగ్గరికి రావాలి. సహాయం చేయండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు. నా తండ్రి భక్తిహీనులమైన మా కొరకు యుక్త కాలమున చనిపోయినటువంటి గొప్ప దేవుడవు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాటలు విన్నా నన్ను మమ్మల్ందరినీ మా కుటుంబాలను మా సంఘము నా తని సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనసారా దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి. నీ బిడ్డలు ఏ సమస్యలతో వచ్చారు, ఏ రోగముతో వచ్చారు, ఏ అనారోగ్యముతో వచ్చారు, ఏ దరిద్రముతో వచ్చారు, ఏ పేదరికముతో వచ్చారు, ఏ కరువు కష్టముతో వచ్చారు, ఏ అసమాధానంతో వచ్చారు, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా ఈ సమయంలో నీ బిడ్డలను దర్శించి సంపూర్ణంగా మీరు పొందిన గాయాల ద్వారా, మీరు కాచిన రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువా నాతో నీ బిడ్డలకు ప్రసాదించండి. సంపూర్ణంగా స్వస్థతను
నీ బిడ్డలకు ప్రసాదించండి. కృప చూపండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పేరు పేరున దీవించండి. కుటుంబాలతో వచ్చిన నీ బిడ్డలను నా తండ్రి ఒట్టిగా ఖాళీగా పంపించకుండా నీ గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఇంకా రాలేని కుటుంబాలు నా తండ్రి నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం రాలేకపోయారు, ఏ కారణం ద్వారా రాలేకపోయారు, ఏ ఆటంకం ద్వారా నా తండ్రి రాలేకపోయారు, ఏ పరిస్థితులను బట్టి రాలేకపోయారు, నా తండ్రి వారిని క్షమించి వారికి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు నీ కృపలో ప్రసాదించి మీరే మహిమ పొందుమని వాక్యం నుంచి నీ దీనదాసురాన్ని ఇంకా బలంగా వాడుకొని మంచి ఆరోగ్యము, ఆయుస్సు, ఆనందము, అభిషేకాన్ని సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.